ప్రముఖ గీత రచయిత కులశేఖర్ అనారోగ్యంతో మంగళవారం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈనాడు సంస్థలో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన కులశేఖర్ కొంతకాలం ఈటీవీలోని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ పైన చిత్రంతో గీత రచయితగా పరిచయం అయ్యారు. డైరెక్టర్ తేజ, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, గీత రచయిత కులశేఖర్ది హిట్ కాంబినేషన్. వీరి ముగ్గురూ కలిసి పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. మధ్యలో కొంతకాలం అనారోగ్యం పాలైన కులశేఖర్ తిరిగి అవునన్నా కాదన్నా చిత్రానికి తేజ, ఆర్పితో జట్టు కట్టారు. దర్శకుడు వశిష్ఠ హీరోగా కులశేఖర్ ప్రేమలేఖ రాశ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ పైన మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో సినిమా రంగానికి దూరమయ్యారు. కొన్నేళ్ల క్రితం దొంగతనం ఆరోపణలతో జైలు జీవితం గడిపారు. కుటుంబానికి దూరంగా ఉంటున్న కులశేఖర్కు భార్య, ఓ కూతురు, కొడుకు ఉన్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి మూవీలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. అంతవరకు ఆమె పోషించిన పాత్రలకు పూర్తి భిన్నమైన క్యారెక్టర్ చేసి విమర్శకులను మెప్పించింది. ఇప్పుడు మరోసారి బాలకృష్ణతో శ్రీలీల స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అయితే అది వెండి తెర మీద కాదు, బుల్లి తెర మీద. నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ కోసం చేస్తున్న అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో శ్రీలీల పాల్గొంది. ఆమెతో పాటు జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి సైతం హాజరయ్యాడు. వీరిద్దరితో బాలకృష్ణ ఎలాంటి చెలోక్తులు విసిరారో తెలుసుకోవాలని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ను ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో చూడాలి. డైరెక్టర్స్గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న కొందరు ఇతర వ్యాపకాల వైపు దృష్టి పెట్టి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఆ మధ్య దర్శక నిర్మాత మారుతి కొన్ని సినిమాలకు కథలివ్వడంతో పాటు మరికొన్ని సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. లాభాపేక్షతోనో మొహమాటంతోనో ఆయన ఆ పని చేసినా మొత్తంగా మారుతి ఇమేజ్ అయితే డ్యామేజ్ అయింది. అలానే ఆ మధ్య దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమాకు ప్రెజెంటర్గా వ్యవహరించి అది కాస్త ఫ్లాప్ కావడంతో తప్పు తెలుసుకున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భగీరా మూవీ కథను అందించారు. అది కాస్త అట్టర్ ఫ్లాప్ అయింది. అలానే హనుమాన్తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ శుక్రవారం విడుదలైన దేవకీనందన వాసుదేవకు కథనిచ్చారు. కానీ ఇది ఫ్లాప్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. తగుదునమ్మా అంటూ కోటికో 2 కోట్లకో ఆశపడి ఇలాంటి చెడ్డ పేరు వీళ్ళు ఎందుకు తెచ్చుకోవడం అంటున్నారు సినిమా జనం. ప్రతి సినిమాకు హీరోలు ఒకే తీరున కష్టపడతారు. అయితే కొన్ని సినిమాలు పే చేస్తాయి, మరికొన్ని నిరాశ కలిగిస్తాయి. గత కొంతకాలంగా ఎంత కష్టపడినా సత్యదేవ్కు సక్సెస్ దక్కడం లేదు. దాంతో పాన్ ఇండియా మూవీ జీబ్రా మీద ఆశలు పెట్టుకున్నాడు. భారీ స్థాయిలో ప్రచారం చేసిన ఈ సినిమా ఒక వర్గాన్నే మెప్పించగలిగింది. దాంతో మరోసారి సత్యదేవ్ నిరాశకు గురికాక తప్పలేదు. మూవీ కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతున్నాయని పబ్లిసిటీ చేస్తున్న పట్టణ, గ్రామీణ ప్రాంతంలోని ప్రేక్షకులకు ఈ సినిమా ఏమాత్రం ఎక్కలేదని అంటున్నారు. హైదరాబాద్ లాంటి 1-2 సిటీస్లోనే ఓ మాదిరి కలెక్షన్స్ ఉన్నాయని టాక్. ఓటీటీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, థియేటర్లో హిట్ అయితే ఓటీటీలో తప్పకుండా డిమాండ్ ఉంటుందని సత్యదేవ్ అభిప్రాయపడుతున్నాడు. కానీ థియేటర్లో జీబ్రాకు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో గతంలో డంకీ మూవీలో నటించాడు విక్కీ కౌశల్. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి ఓ మూవీ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇవాళ బాలీవుడ్లోని యువ హీరోల్లో విక్కీ కౌశల్కు మంచి గుర్తింపే ఉంది. అతని సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. విక్కీ కౌశల్ కొత్త సినిమా చావా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కాబోతోంది. ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలి లవ్ అండ్ వార్లో విక్కీ నటించాల్సి ఉంది. అలానే అమర్ కౌశిక్ మూవీ మహావతార్కు విక్కీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ పౌరాణిక చిత్రంలో అతను పరశురాముడిగా నటిస్తున్నాడు. ఇది 2026 క్రిస్మస్కు వస్తుంది. ఇదిలా ఉంటే రాజ్ కుమార్ హిరానీ తాను రాసుకుంటున్న స్క్రిప్టుకు విక్కీ కౌశిక్నే హీరోగా అనుకుంటున్నాడట. ప్రాథమిక చర్చల అనంతరం విక్కీ సైతం తన అంగీకారాన్ని తెలిపాడని అంటున్నారు. మహావతార్ షూటింగ్ పూర్తి కాగానే విక్కీ చేసే సినిమా ఇదే అని తెలుస్తోంది.